బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మరోసారి నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెళ్తాయి. దీంతో సెగ్మెంట్లో మరోసారి చర్చనీయాంశమైంది. ప్రశ్నిస్తున్న ప్రజలు అంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెళ్తాయి. ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దంటూ 9 ప్రశ్నలతో ప్రధాన చౌరస్తాలో వెలిసిన పోస్టర్లు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా రూపాయి వైద్యం, ఏడాదిలోనే గ్రామానికి 10 ఇళ్లు ఏమయ్యాయంటూ పోస్టర్లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఎక్కడికి పోయాయంటూ నిలదీస్తున్నారు. ఏడాది దాటినా హామీలు అమలు చేయకపోవడంపై జనం సీరియస్ అవుతున్నారు. మాటిస్తే మాట తప్పనంటూ మీటింగ్లో డైలాగులు చెప్పడం కాదు, చేసి చూపాలంటూ సవాల్ విసురుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే హామీలపై జనమంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతే సెగ్మెంట్లో అడుగు పెట్టాలంటూ బస్టాండ్లు, ప్రధాన రహదారులు, చౌరస్తాలో పోస్టులు అంటించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అవుతున్నాయి. మరోవైపు పోస్టర్లపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. మనం చూస్తున్నాం నిజామాబాద్లో మరోసారి పోస్టర్లు అయితే కలకలం రేపుతున్నాయి. అటు ఎమ్మెల్యేను కూడా రావద్దంటూ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టాలంటూ కూడా పోస్టర్లు అయితే వెలిసిన ఘటన మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటీవల మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై ట్రోల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న రీసెంట్ గా ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి సోషల్ మీడియాలో పైడి రాకేష్ రెడ్డికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు రోడ్లపై కూడా, అలాగే రోడ్లపై, బస్టాండ్లపై, నందిపేట, ఆర్మూర్ సంబంధించిన ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై వ్యతిరేకంగా పోస్టర్లు వెలిచాయని చెప్పుకోవచ్చు. ప్రశ్నిస్తున్నారు. ఆర్మూర్ ప్రజలు అంతా కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దు, ఆర్మూర్ నియోజకవర్గానికి ఇక్కడ కూడా డెవలప్ చేయలేదు, 9 ప్రశ్నలతో కూడిన ఈ పోస్టర్లు వెలిచాయని చెప్పుకోవచ్చు. రూపాయి వైద్యం ఏదైతే ఉందో దాంతో పాటు అలాగే ప్రతి మండలంలో 10 ఇళ్లు కట్టిస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు ఆ ఇల్లు కూడా కట్టలేదు. సొంత డబ్బులతో కట్టిస్తాను, అలాగే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కట్టిస్తానని చెప్పడం జరిగింది. అలాగే యువతకు అవకాశం కల్పిస్తాము, ఇండస్ట్రియల్ సంబంధించిన ఫ్యాక్టరీలు తీసుకొస్తామని చెప్పాడు. కానీ ఇవన్నీ కూడా చేయలేదు. సంవత్సర కాలం గడుస్తుంది, అందుకే ఇప్పటి వరకు ఏం చేయలేదు. కాబట్టి నువ్వు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గం రావద్దంటూ కూడా పెద్ద ఎత్తున పోస్టర్లు వెళ్తే, దీంతో పాటు కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఈ సోషల్ మీడియాలో ఏదైతే ట్రోల్ అవుతున్నాయో ఇప్పుడు పోస్టర్లు వెళ్తాయి. ఈ పోస్టర్లు అన్ని కూడా దీన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆర్మూర్ నియోజకవర్గానికి గెలిచినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏమి చేయలేదు. అంతేకాకుండా హైదరాబాద్ కి పరిమితం అయ్యాడు. ఎప్పుడు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంటున్నాడు. ఒకవేళ సామాన్య ప్రజలు ఇంటికి వస్తే కనుక మీరు ఎవ్వరు ఇంటికి రావద్దని చెప్పి హుకుం జారీ చేస్తున్నట్టుగా ప్రజలంతా కూడా కొద్దిగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి రావద్దు, అలాగే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన నందిపేట కావచ్చు, ఇటు ఆర్మూర్ టౌన్ కావచ్చు, బస్ స్టాండ్, అలాగే పరిసర ప్రాంతాల్లో పోస్టర్ వెళ్తాయి. పెద్ద ఎత్తున ఈ పోస్టర్ వెలిచడంతో ఒక్కసారిగా నియోజకవర్గం అంతా కూడా వైరల్ అయిన నేపథ్యం కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా అక్కడ పోస్టర్లు వెలిసాయి. 9 ప్రశ్నలను కూడా పోస్టర్లో సంధిస్తూ కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. హామీల ఎప్పుడు అమలు చేస్తారంటూ కూడా, హామీలు అమలు చేసే వరకు కూడా ఆర్మూరు రావడానికి వీలు లేదంటూ కూడా అక్కడ ప్రజలైతే క్వశ్చన్ చేస్తూ పోస్టర్లు కూడా వెలిసాయి. అయితే ప్రస్తుతం ఈ పోస్టర్లు కూడా అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.